దిస్ ఈజ్ బజాజ్ పల్సర్ 220F 2026 లైనప్ కోసం న్యూలీ అప్డేట్ అయిన వెహికల్ అనమాట. ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి, ఎంత ప్రైజ్లో అవైలబుల్గా ఉండబోతుంది అండ్ ఎవరికంటే వాళ్ళకి యాప్ట్గా సూట్ అవుతుంది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ చూద్దాం. ఈ బైక్ యొక్క సీట్ హైట్ వచ్చేసరికి 795 mm. సో ఇలా ఉంటుంది. నేను వచ్చేసరికి ఒక 5.10 ఉంటాను అండ్ ఇది మనకి స్పోర్టియర్ సిట్టింగ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లెజెండరీ అండ్ ఐకానిక్ పల్సర్ అన్నమాట. చాలామంది డ్రీమ్ వెహికల్ ఇది. సో ఖచ్చితంగా కూడా మీరు ఈ 2026లో కూడా కొనాలి అంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి క్లియర్గా మాట్లాడుకోబోయే ముందు ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. 1,28,490 ఎక్స్ షోరూమ్ ప్రైస్కి తీసుకొచ్చారు. అండ్ ఒక 220cc బండిని 1,28,000 చేంజ్కి మనకు తీసుకురావడం అంటే అది మాటలు కాదు, చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్ తగ్గట్టు దీంట్లో ఫీచర్స్ కూడా ఉంటాయి. సో వాటి గురించి తెలుసుకోబోయే ముందు ఈ వెహికల్ మనకి రివ్యూ కోసం స్పాన్సర్ చేసింది ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్ అనమాట. మీరు దగ్గరలో ఉంటే కనుక ఒకసారి వచ్చి విజిట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్లు అయితే ఉన్నాయి. ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్ ఉన్నాయి. బజాజ్ పల్సర్ 125 కేవలం ₹1,00,000కి అమ్ముతున్నారు నియాన్ వేరియంట్. ఈ బైక్ మొత్తం మనకి 4 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇది బ్లూ, రెడ్, ఆరెంజ్, అలాగే గ్రే కలర్ అనుకుంటా. మొత్తం 4 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంటుంది. అలాగే దీని యొక్క గ్రాఫిక్స్ అయితే మాత్రం లాస్ట్ వర్షన్తో పోల్చుకుంటే ఈసారి మార్చారు. సో ఇక్కడ మనకి ఏదైతే ఆ స్టిక్కరింగ్ ఉందో కొంచెం బల్కీగా అనిపిస్తుంది ఆ స్ట్రైప్స్. ఈ స్టిక్కరింగే దీనికి ఒక ఈసారి పెద్ద అప్గ్రేడ్. అంటే ఎందుకనంటే ఆ మాట పెద్దగా చేంజెస్ మనం అనుకున్నా ఏమి రాలేదు. హెడ్ ల్యాంప్ ఎల్ఈడికి చేంజ్ అవుతుంది అనుకున్నాను. సేమ్ మనకి ప్రొజెక్ట్ ఎల్ఈడి ల్యాంప్ అండ్ పైలట్ ల్యాంప్స్ వస్తుంది, హాలోజన్ తోటే వస్తుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ మాత్రం మార్చారు. ఈసారి మనకి ఇవి ఎల్ఈడిలోకి చేంజ్ చేశారు, కానీ హజార్ లైట్స్ మళ్ళీ మిస్ చేశారు. సో ఎల్ఈడి లైట్స్ అలాగే కొత్త గ్రాఫిక్స్ ఈసారి దీంట్లో పెద్ద అప్గ్రేడ్ అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్, ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో వచ్చేసరికి మనకి ఇవి 37 mm టెలిస్కోపిక్ ఫోల్క్లు ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ అయితే ఉంది. అలాగే 230 mm డిస్క్ బ్రేక్, ఫ్రంట్లో 280 mm డిస్క్ బ్రేక్, అలాగే 90/90 సెక్షన్ 17-inch టైర్స్ అనమాట. ట్యూబ్లెస్ టైర్స్. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి అప్గ్రేడ్ చేస్తారేమో అనుకున్నాను. సో ఈసారి కూడా అది మిస్ అయింది. దాంట్లో నేను కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను అనమాట. సో ఫ్రంట్లో మనకి ఏబిఎస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అయితే ఏబిఎస్ అయితే ఉండదు. అండ్ 120 సెక్షన్ మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్ లాగా ఆఫర్ చేస్తున్నారు. రోడ్ గ్రిప్ అలాగే బ్రేకింగ్ ఎలా ఉందో రైడ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా. ఇక ఈ బైక్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. 220cc ఇంజన్, సింగిల్ సిలిండర్ 4-stroke 12 ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. 18.5 Nm టార్క్, 20.9 bhp పవర్తో ఉన్నటువంటి ఆయిల్ కూలింగ్ ఇంజన్. రేడియేటర్ సాయంతో మనకి కూల్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంజన్ని. అలాగే ఇది మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటే వస్తుంది. అలాగే కిక్ రాడ్ అయితే దీనికి ఉండదు. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇక ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ అప్రాక్సిమేట్లీ ఈ బండిని 1,69,000 నుంచి 1,75,000 లోపు అమ్ముతూ ఉంటారు. లాస్ట్ వర్షన్ అయితే మాత్రం 1,69,000 దాకా అమ్మారు. సో ఇప్పుడు ఇంకొక 2-3 వేలు పెరిగి అప్రాక్సిమేట్లీ 1,73,000 అలా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం ఒంగోలు ఎంత పడుతుందో తెలుసుకోవాలంటే కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, కాల్ చేసి వాళ్ళని అడగండి, క్లియర్గా చెప్తారు. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి చూసుకున్నట్లయితే ఫుల్లీ నెగిటివ్ కన్సోల్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఏం మారలేదు. నేను కలర్ TFT క్లస్టర్ ఇస్తారనుకున్నాను. పల్సర్ RS 200లో ఉందని చూడండి, అది ఇస్తే బాగుండేది. ఇక్కడ చూసుకున్నట్లయితే గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ లేదన్నమాట. అది నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది బండి నడిపేటప్పుడు. సో ఎందుకంటే ఏ గేర్లో ఉన్నామో తెలుసుకోకుండా బండి నడపడం అనేది ఇప్పుడున్న 2025లో కొంచెం కష్టం అన్నమాట. ఇక దీంట్లో మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైం మైలేజ్, యావరేజ్ మైలేజ్ అండ్ లో ఫ్యూల్ ఇండికేటర్, టైము. సో ఇవన్నీ చూసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్ట్ అయిన తర్వాత ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. బ్రైట్నెస్ అయితే మరీ తక్కువ లేదు, అందుకని ఎక్కువ లేదు. సో యావరేజ్గా పర్లేదు. అండ్ ఇక్కడ Type A ఛార్జింగ్ పోర్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇంకా దీని యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత మైలేజ్ గురించి చెప్తాను. డైమెన్షన్స్ వచ్చేసరికి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. 795 mm సీట్ హైట్, 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. సో ఈ కౌల్స్ వచ్చేసరికి మనకి ఫైబర్ ప్లాస్టిక్ అన్నమాట. ఇది మనకి 160 kgల వెయిట్ అయితే ఉంటుంది. వెయిట్ బ్యాలెన్స్ బాగుందన్నమాట, రైడ్ చేసేటప్పుడు ఏం అనిపించదు. ఇంకా ఇది మనకి స్ప్లిట్ సీట్తో ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈసారి దీని మీద కవర్ ఏం లేదనుకుంటా, చాలా సాఫ్ట్ ఉంది అండ్ చాలా మంచి కంప్రెషన్ అయితే ఉందన్నమాట. అలాగే డీటెయిలింగ్ విషయానికి వస్తే ఇక్కడ ఒక లాంగ్ ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు. చాలా బల్కీగా ఈ బండికి యాప్ట్గా సూట్ అయ్యి దీని లుక్ని ఇంకా ఎన్హాన్స్ చేసేటువంటి ఎగ్జాస్ట్ అనమాట. అలాగే ఇక్కడ మనకి ఫైబర్ ఫీల్ వచ్చే విధంగా ఒక మంచి టెక్స్చర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్తో వస్తుంది అండ్ మంచి వైజర్. ఫ్రంట్ లుక్ అయితే మాత్రం 220Fని బీట్ చేసడానికి ఇంకో 10 సంవత్సరాలు పట్టిద్దాం ఇంకేదైనా వెహికల్ తీసుకొస్తే. ఇంకా సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి స్ప్లిట్ సీట్తో ఆఫర్ చేస్తున్నారు, కానీ చాలా ఫ్లాట్ ఉంది. పిలియన్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. గ్రాబ్ రైల్ స్పోర్టియర్గా ఉంది. సో ఎక్కి కూర్చోవచ్చు.
సో కంపల్సరీ కూడా మీ ఫ్యామిలీతో యూస్ చేసుకోవచ్చు అనమాట. మీ పార్ట్నర్ ఎక్కించుకోవచ్చు, లాంగ్ రైడ్స్ చేయొచ్చు. ఇంకా మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 40 కిలోమీటర్ల మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేసుకోనండి. టైం టు టైం సర్వీస్ చేయించుకుంటే ఖచ్చితంగా కూడా బెటర్ మైలేజ్ మీకు అయితే ఇస్తుందన్నమాట. మనం అనుకున్న UHD ఫోర్క్లు, కలర్ కన్సోలు, అలాగే మనకి డ్యూయల్ ఛానల్ ABS, సో ఇవేం రాలేదు. డిసప్పాయింటెడే అని మీరు అనుకోవద్దు. ఎందుకనంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో 1,28,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ తీసుకురావడం అంటే మాటలు కాదు. బజాజ్ మాత్రమే ఇవ్వగలదు. ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో 150, 160cc బైక్లు ఆ ఎక్స్షోరూమ్ ప్రైస్తో వస్తున్నాయి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో 220cc బండిని ఇవ్వడం అంటే మాటలు కాదు. సో ఈ ఐకానిక్ లెజెండరీ వెహికల్ని మీ కనుక దీనికి ఒక మీరు ఫ్యాన్ బాయ్ ఉన్నట్లుగా అయితే ఖచ్చితంగా మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం స్టిల్ ఇంకా మన ప్రైస్ సెగ్మెంట్లోనే ఉంది. హ్యాపీగా కొనుక్కోండి. ఫస్ట్ అయితే రైడర్ సీట్ చాలా స్పేసియస్ అండ్ చాలా కంఫర్ట్ అండ్ చాలా మెత్తగా ఉంది. మీరు రివ్వింగ్ నోట్ చేశారా? ఇంజన్ చాలా స్మూత్ సైడ్ అయితే ఉంది, వెరీ రిఫైన్డ్ ఉంది. అండ్ ఆ టోన్ చూసారా ఎంత సాఫ్ట్ ఉందో. సో సర్వీస్ చేయించుకుంటా ఉంటే టైం టు టైం ఇది ఇంకెట్లానే ఉంటుందేమో. అండ్ ఇనిషియల్ పుల్ అయితే మరీ అంత బీభత్సంగా అయితే ఏం లేదు, టైం తీసుకుంటుంది. ఫస్ట్ సెకండ్ గేర్స్లో టైం తీసుకుంటుంది. ఇనిషియల్ పుల్ అంత బీభత్సంగా అయితే ఏం లేదు, డీసెంట్ ఉంది. అండ్ థర్డ్ ఇయర్లో కొంచెం ఆ పట్టు కనపడుతుంది అన్నమాట బండిది. అండ్ ఓకే, థర్డ్ గేర్లో మంచి మిడ్ రేంజ్ పుల్ ఆఫర్ చేస్తుంది బండి. సస్పెన్షన్ అంతా సాఫ్ట్ సైడ్ అయితే లేదు, స్పీడ్ బ్రేకర్స్ మీద కొంచెం హార్డ్గానే అనిపిస్తుంది. బాగా రఫ్ రోడ్లో రైడ్ చేసి చూద్దాం. హ్యాండ్లింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా, చాలా చాలా లైట్ హ్యాండ్లింగ్, వైడ్ హ్యాండిల్ బార్, కాన్ఫిడెంట్గా పట్టుకొని కూర్చోవచ్చు అనమాట. అండ్ మరీ అంత లీడింగ్ ఫార్వర్డ్ కూడా ఏం లేదు కాబట్టి లాంగ్ రైడ్స్ చక్కగా 90 degreesలో కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్ ఉంది, హార్డ్గా అయితే పడట్లేదు. కోర్స్ నాకు అర్థమవుతుంది దీనికి కావాల్సిన చాలా థింగ్స్ మిస్ అవుతున్నాయి. అండ్ ప్రైస్ పెరుగుతుంది అన్నమాట. అవన్నీ ఇచ్చుకుంటూ పోతే UHD మిస్ అవుతుంది, స్లిప్పర్ క్లచ్ మిస్ అయింది, అండ్ డ్యూయల్ ఛానల్ ABS మిస్ అయింది. 160 kg వెయిట్ ఈ బండిని మనం ఆపాలంటే డ్యూయల్ ఛానల్ ABS ఉంటే ప్రాపర్గా ఆపొచ్చు. బట్ బ్యాక్ సైడ్ బ్రేక్ని అంత కాన్ఫిడెంట్గా కొట్టాలంటే మాత్రం మీకు మనసు రాదు. నాకు అలాంటి పరిస్థితే ఉంది. వావ్, ఇన్స్టెంట్ పుల్ మాత్రం అంత లేదు, కానీ మిడ్ రేంజ్ మాత్రం ఎరగొట్టేస్తుంది. థర్డ్ ఫోర్త్ గేర్లో ఉంది మ్యాటర్ అంతా. ఫస్ట్ సెకండ్లో మీరు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎలా ఉందంటే ఫస్ట్ సెకండ్ థ్రోటల్ మొత్తం తిప్పేసినా వెళ్తూనే ఉందన్నమాట. బట్ థర్డ్ ఫోర్త్లో మాత్రం సూపర్ ఉంది. మిడ్ రేంజ్ పికప్ మొత్తం అదిరిపోతుంది. టాప్ ఎండ్ ఇనిషియల్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా హైవే మీద అయితే మాత్రం మీరు దీన్ని చాలా సాఫ్ట్గా అయితే మాత్రం వాడేసుకోవచ్చు. సిటీ ట్రాఫిక్ కండిషన్లో అయితే నాకు తెలిసి అకేషనల్లీ అయితే ఓకే. టర్నింగ్ స్పేస్ చూసారా ఎంత తీసుకుందో, అక్కడికక్కడైతే తిరగదు. సో సిటీ గ్యాప్స్ కొట్టడానికి అయితే మాత్రం అంత ప్రాపర్ బండి కాదు. కానీ వావ్, ఎక్సలెంట్, చాలా మంచి రిఫైన్నెస్ అయితే ఉంది. ఇంజన్ స్మూత్ సైడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. 90 దాకా టచ్ అయినట్టున్నాను, కానీ వైబ్రేషన్స్ అయితే ఎక్కడా లేవు, స్మూత్గా ఉంది. ఇంకా 100 రీచ్ అయితే మీకు లైట్గా వైబ్రేషన్స్ అనిపించవచ్చు, కానీ ఇప్పటివరకు అయితే నో వైబ్రేషన్స్. ఇక్కడ ఒక్కసారి మనం ఆఫ్ రోడ్ టెస్ట్ చేసి ఇంకా బండిని తీసుకెళ్ళి షోరూంలో ఇచ్చేద్దాం. చూసారా ఎంత లాంగ్ టర్నింగ్ స్పేస్ తీసుకుందో ఇది. ఓ, నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయినా మరీ అంత రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో బోనస్ షాక్ ఇస్తే బాగుండు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు.
డే టు డే లైఫ్లో పక్కా యూస్ చేసుకోవచ్చు ఈ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ తోటి. బండి పడ్డప్పుడు ఆ ప్రాపర్గా వెయిట్ మన వెయిట్ కలిపి పడ్డప్పుడు ఆ ఫీడ్బ్యాక్ బాగుంది. బట్ టూ మచ్ టర్నింగ్ స్పేస్ అన్నమాట. వావ్. ఓవరాల్గా అయితే సో వాల్యూ ఫర్ మనీ బండే. ఫీచర్స్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది, ఇది ఆలోచించాలి మీరు. సో ఎవరైతే ఒక 150-160cc బండిని కొంటూ ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ ఇంజన్ పర్ఫార్మెన్స్, కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ కోరుకున్నట్లయితే ఈ బండిని నేను సజెస్ట్ చేస్తాను. సో డే టు డే లైఫ్ యూసేజ్కి బాగుంటుంది, లాంగ్ రైడ్స్కి ఓకే, అండ్ మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, స్ప్లిట్ సీట్ అయినా బాగుంది. ఓవరాల్గా ఇది ఈ బండి మీద నా ఒపీనియన్. సో వీడియో నచ్చినట్లయితే వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై బై.